నేనేం చెప్పాను? మే 14వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మృతి చెందింది. జూన్ 4వ తారీఖు పెద్ద కర్మ అని చెప్పడం జరిగింది. నేను చెప్పిన దానికి ఏమైనా తేడా ఉందా? ఏ రోజైతే నన్ను తీసుకెళ్ళి వాడు చంపాలని చూశాడో అదే రోజు ఎన్నికలు ముగియటం అనేది దేవుడి సంకల్పం. ఎందుకంటే 13 ఎలక్షన్ అయింది, 14 గంటలు అనుకోవచ్చు, కానీ చాలా చోట్ల పోలింగ్ 1 గంట 2 దాకా జరిగింది. సో 14కి ఎక్స్టెండ్ అయింది. విపరీతంగా జనం ఓట్లేశారు, ఖచ్చితంగా ఓట్లేశారు. ఇవాళ అనుకున్నట్టుగానే మరి చివరికి 10 మిగులుతాయేమో కూడా చెప్పలేం. మెజారిటీలు కూడా మనం మాట్లాడుకున్నప్పుడు మీకు ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటే ఉండిలో ఇంతకుముందు ఎప్పుడూ రానంత మెజారిటీ వస్తుందన్న, గుర్తుందా మీకు? అప్పుడు గతంలో 38,000 హైయెస్ట్, అది దాటుతుంది అనుకున్నాను. కానీ ఇలా 60కి చేరువలో ఉంటామని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి, నిజం చెప్పుకోవాలి. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిలా కష్టం, చంద్రబాబు నాయుడు గారి కష్టం, కళ్యాణ్ గారి త్యాగం కలగలిపిన విజయం. ఇవాళ మనకు వచ్చిన ఈ విజయం, దీనికి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో అండదండలు అందించడం ఎంతో ఆనందదాయకం. 2.5 సంవత్సరాలుగా ఈ 3 పార్టీలు కలుస్తాయి, చివరిలో భారతీయ జనతా పార్టీ కలుస్తుంది అని నేను చెప్పిన జోషం ఒకే ఒకటి. నేను ఎంపీగా పోటీ చేయకుండా ఎమ్మెల్యేగా పోటీ చేశాను, అంతే తేడా, కూటమి తరపునే. అంతకుమించి నేను చెప్పిన విషయాలన్నీ కూడా జరిగినాయి. కానీ అందరికీ మరి అనుకున్నవన్నీ జరగవు. కానీ ఒక మంచి పర్పస్ కోసమే నా ఈ మార్పు జరిగిందేమో అని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. ఈ గొప్ప విజయానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారికి, కళ్యాణ్ గారికి, అలాగే అద్భుతమైన సహకారాన్ని అందించిన నా ప్రజలకే కాకుండా మీడియా మిత్రులకు, ముఖ్యంగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా ప్రతిపక్ష స్థానం కూడా లేదు, సో ఆయనకి ఏ హోదా లేదు, ఆయన అసెంబ్లీకి రాడు. ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా దరిద్రపు ఆలోచనలన్నీ మానేసుకుని రాజకీయాల నుంచి విరమించి పిల్లలకు పెళ్లి చేసి మనవలు మనవరాలతో శేష జీవితం గడుపుకుంటే బెటరు. ప్రజా జీవితంలోకి ఇంకెప్పుడు వచ్చే ప్రయత్నం చేయొద్దు జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీ వరకు అయితే మేము క్రతువు కూడా అయిపోయింది, మళ్ళీ తిరిగి రాకుండా ఆత్మను కూడా పైకి పంపించేస్తున్నాం. దయచేసి రాజకీయాల్లోకి మళ్ళీ వచ్చి ప్రజల మనసుల్ని మరింత గాయపరచొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక విన్నపం. న్యాయపరంగా ఎవరైతే నన్ను దారుణంగా హింసించారో వారు తప్పక శిక్షింపబడుదురు అని ఈ సందర్భంగా నేను నా తరపున, నన్ను కొట్టినప్పుడు, నేను చావులు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు నాకు ఎంతోమంది నాకు సంపూర్ణ మద్దతు, ముఖ్యంగా మహిళలు ఎంతో సంపూర్ణ మద్దతు నాకు తెలియజేశారు. ఆ మహిళామణులందరికీ కూడా వన్స్ అగైన్ వాళ్ళ కాళ్ళకి, వాళ్ళ పాదాలకి నేను నమస్కరిస్తూ, ఎంతోమంది వారి తలనీలాలు కూడా అప్పుడు సమర్పించడం జరిగింది. వాళ్ళందరికీ, ముఖ్యంగా మహిళలందరికీ నా పాదాబంధనాలు